హలో అండి. హ్యాపీ సండే. బాగున్నారా? మేమైతే బాగున్నామండి. చూడండి, ఇదైతే సండే రోజు తీసిన వీడియో అండి. ఇంక నేనైతే చాలా రోజులు అవుతుంది ఇంకా వీడియో అయితే పెట్టలేదు. ఈరోజు పెడదామని చెప్పేసి అయితే పెడుతున్నానండి. చూడండి, చర్చికి అయితే వెళ్ళేసి వచ్చామండి ఇప్పుడే. ఇంకా తల అయితే దూకోలేదు, అలానే తలస్నానం చేసేసి ముడి పెట్టేసుకున్నాను. లేట్ అవుతుంది చర్చికి అని చెప్పేసి ఇక కొంచెం లేట్ అవుతూ ఉంటుందిలేండి. ఆదివారం అంటే ఎవరికైనా లేటే. కొంచెం మనకు ఆదివారం ప్రశాంతంగా ఉండొచ్చు అనుకుంటారు. కొంతమంది ఉండేవాళ్ళు ఉంటారు. సిటీలలో ఏంటంటే చర్చిలకి వెళ్ళిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే హ్యాపీగా సండే రోజున హ్యాపీగా గడిపేస్తారండి. మనం ఏంటంటే చర్చికి వెళ్తాం కదా, మనం చర్చికి వెళ్ళినప్పుడు ఇక మనకి ఇక పల్లెటూర్లలోనైనా సిటీలో కూడా చర్చిలకి వెళ్తారు చాలామంది. కొంతమంది ఎంజాయ్ చేస్తారు. ఇక చర్చికి వెళ్ళే వాళ్ళు ఏంటంటే మనకి ఇక లెగిచి ఇక పని చేసుకొని మళ్ళీ టిఫిన్ చేసుకొని తిని మళ్ళీ రెడీ అయ్యి ఇక చర్చికి వెళ్ళొచ్చి అప్పుడు వంట చేసుకొని అయితే తింటామండి మేము. ఇక మేము చర్చికి వెళ్తాం కాబట్టి ఇంకా మాకు ప్రతి సండే రొటీన్ ఇలానే ఉంటుందండి. ఇక మార్నింగ్ లేచి పొద్దున్నే పని ఉంటుంది కదా, బట్టల పని అని గిన్నెలే కదా ఇది చేసేస్తాము. ఇంకా వంట టిఫిన్ చేసుకొని తింటాము. ఇక తినేసి తలస్నానాలు చేసి ఇక కర్రీ అయితే ప్రిపేర్ చేసుకొని వెళ్తామండి ఒక్కోసారి. లేకపోతే వచ్చాక వండుకుంటాం అన్నం కూర. ఇంకా అలానే ఇంక ఈరోజు కూడా హడావుడిగా ఉంటుందండి. ఇంకా స్నానం చేసుకొని చూడండి, జడ కూడా వేసుకోలేదు. ఇక అలాగే ముడేసుకొని ఇక క్లిప్ పెట్టుకొని ఇక చర్చికి అయితే వెళ్ళాము. వెళ్ళి వచ్చిన తర్వాత ఇక వంట అయితే చేస్తున్నానండి. ఈరోజు అన్నం కూర ఇంక ఇప్పుడే చర్చి నుంచి వచ్చిన తర్వాత అన్నం కూర అయితే చేస్తున్నానండి. ఇగో చూడండి, కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. కర్రీ అయితే దించేసాను. గోంగూరను మటన్ కూర అయితే చేసామండి. కర్రీ అయితే చాలా బాగా కుదిరింది. ఇక అన్నం కూడా పెట్టామండి. అన్నం అయితే ఉడుకుతుంది. ఇక చర్చికి వెళ్ళేసి వచ్చి అన్నం కూర వండుకొని తిన్నాక చాలా లేట్ అయ్యింది. అందుకే నేను ఏంటంటే మేమేం చేస్తామంటే కూర అయితే పొద్దుపూటే వండుకొని చర్చికి అయితే వెళ్తామండి. ఇంక ఈరోజు నేనైతే కూర ఏం చేయలేదు, అమ్మాయిని నేనేం చేయకుండా లేట్ అవుతుందని వెళ్ళాము. ఇక ఇప్పుడు వచ్చేసి అన్నం కూర ఉండే లేట్ అయింది. ఇక జొన్నలు అవి ఇస్తున్నారు కదా కోట దగ్గర, తీసుకొచ్చుకున్నామండి. తీసుకొచ్చాక ఇంకేంటంటే సంగట్లా చేసుకున్నాము. వేడిగా కొంచెం అన్నం పెట్టుకొని కొంచెం సంగటి వేసుకొని ఇంకా మటన్ కర్రీ కదా, గోంగూర పుల్లగా చాలా బాగుంటుందని చెప్పేసి కొంచెం అయితే నానబెట్టేసి నైటు ఇప్పుడు మిక్సీ పట్టేసి దాన్ని చూడండి సంగట్లాగా అయితే చేస్తున్నానండి. వేడిగా సంగటి రెడీ అయిపోతుంది. ఇంకా రైస్ కూడా రెడీ అయిపోతుందండి. గోంగూర మటన్ కూడా రెడీ అయిపోయిందండి. కర్రీ అయితే చాలా బాగా కుదిరింది. ఇంకా ఎంత లేదన్నా ఇంకా వేడిగా తింటే ఆ తృప్తే వేరండి. కడుపు నిండా తినొచ్చు. కొంచెం అయినా అన్నం కడుపు నిండా తినొచ్చండి. వేడారిపోతే ఏంటంటే మనం తినలేము, ఇక తిన్నట్టు ఉండదు. ఇక అందుకే ఏంటంటే మాకు బాగా అలవాటు అయిపోయింది. ఇక చర్చికి వెళ్ళి వచ్చాక అప్పటికప్పుడు ఇక వేడిగా అన్నం వండుకొని అయితే తింటామండి. సాయంత్రం అయినా మ్యాక్సిమం 99% ఇంకా ఎప్పటికప్పుడే వండుకుంటాము. ఇంక ఎప్పుడన్నా ఒకసారి కొంచెం ముందు పెట్టేస్తే వేడారిపోతే ఇక పోనీలేగి ఒక్కరోజే కదా అని అలా తినేస్తాము. ఇంకా చూడండి సంగటి అయితే కలుపుతున్నాను. చిక్కబడిపోతుందండి, ఉండలు కడుతుంది. ఇంకా అలా వేసాను కదా వేడి నీళ్ళలోని ఉండలు కడుతుందండి. ఇక అందుకే బాగా పట్టుకొని చూడండి కలిపేస్తూ ఉన్నాను అనమాట. ఇక అలా తిప్పేరు అందులోనే ఉన్నా, లేకపోతే అది ఉండలు కట్టిపోతుందండి. ఉడకకుండా ఉండగట్టినట్టు ఇంకా అలాగ అవుతుందని చెప్పేసి కలిపేరు అందులోనే ఉన్న దాన్ని చూసుకుంటా చూడండి మొత్తం మిక్స్ అయితే అయిపోయిందండి మంచిగా. ఇక ఇక చూద్దాం, బాగుంటుంది సంగటి. ఇంకా ఒకప్పుడు పెద్దోళ్ళందరూ అవే తినేవాళ్ళు కదా, అవి తిన్న బలమే ఇప్పుడు కొంతమంది పెద్దోళ్ళ కాడ చాలా హెల్తీగా ఉంటున్నారండి ఇప్పుడు. ఎందుకంటే ఒకప్పుడు జొన్న సంగటి అని అవి తినేవాళ్ళు కదా, రాగు ఇక ఇక అలా తినబట్టి ఇప్పుడు చాలా శక్తివంతంగా ఉంటున్నారండి. మన దగ్గర ఏముందండి, ఇటు నెడితేటి ఎంత లావు ఉంటున్నాం, ఏముంది మన దగ్గర, ఇటు నెడితే పడిపోతున్నాం. గంట సేపు ఏదైనా పని చేస్తే ఆయాసం వచ్చింది. ఏ పని చేయలేము ఈ రోజుల్లో మనం ఎవరైనా. ఇంకా అలా ఉందన్నమాట. ఇంకేంటంటే జొన్నలు ఇచ్చారు కదా, అసలు సంగటి చేద్దాం ఒకసారి అని చెప్పేసి ఈ రోజైతే చేసుకున్నాం. అదైనా కొంచెమేనండి, ఒక అరగిద్దెడు మందం నానేసి ఇక దాన్ని అయితే సంగటిలాగా చేస్తున్నాము. కొంచెం అన్నము కొంచెం సంగటిలా పెట్టుకొని కొంచెం ఇంకా కూర తీసుకొని తినేస్తామండి. ఇంకా కర్రీ మాత్రం చాలా బాగా కుదిరిందండి. గోంగూర మటన్ బాగుంది, పుల్లగా చాలా బాగుంది. టేస్ట్ అయితే కారం కూడా కొంచెం ఎక్కువగా వేసానండి. ఎందుకంటే నాన్ వెజ్ కర్రీలలోనూ కొంచెం కారం ఉంటే బాగుంటుంది టేస్ట్, కారంగా లేకపోతే అంతగా బాగోదండి. ఇంకా అందుకే ఇంకా చూడండి కారం అన్నీ మంచిగా వేసాను, బాగుంది కూర. ఇక మా వాళ్ళకైతే పెట్టేస్తున్నానండి. ఇక మా వాళ్ళకి పెట్టించిన తర్వాత ఇక నేను కూడా తింటా. ఇక ఈ మధ్య బాగా అలవాటు అయిపోయింది వేడిగా తింటాం. నేను ఒకప్పుడు అసలు పట్టించుకోను,
పట్టించుకోలేదు. ఇక ఏదంటే అది తినేసేదాన్ని. ఈ మధ్య నాకు బాగా అలవాటైపోయిందండి. అప్పటికప్పుడు వండుకోవటం, వేడి వేడిగా తినటం నాకు అలవాటైపోయింది. ఇక నేను కూడా మా వాళ్ళకి పెట్టేసి నేను కూడా ఇక తినేస్తానండి. ఇక వాళ్ళు తిన్న తర్వాత నేను తింటే ఇక వేడారిపోద్ది. ఏంటంటే ఇక వాళ్ళకి పెట్టేసుకుంటే నేను కూడా తినేస్తాననమాట. ఓకేనా మరి నేను కూడా తింటున్నాను. చూడండి కర్రీ మాత్రం చాలా కలర్ఫుల్గా ఉందండి. కారం మసాలాలు మరింత వేసాను. మంచిగా గోంగూర కూడా కొంచెం ఎక్కువగా వేసాను. పుల్ల పుల్లగా చాలా టేస్ట్ ఉంది కర్రీ మాత్రం. వేడి వేడిగా వేడి వేడి అన్నంలోని కర్రీ కలుపుకొని ముక్క పెట్టుకొని ముద్దలో తింటుంటే చాలా టేస్ట్ ఉంటుందండి. ఓకేనా మరి మా వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ అయితే చేయండి. మరొక వీడియోలో కలుద్దామండి. మీ కర్రీస్ ఏంటో మాకు కామెంట్ అయితే చేయండి. ఓకేనా మరి నేనైతే తినేస్తున్నానండి. బాగుంది. తింటుంటేనే కలుపుకుంటుంటేనే నాకు నోరు ఊరిపోతుందండి. ఎంతైనా ఆకలి మీద ఉంటాం కదా. ఇక చర్చికి వెళ్ళి వచ్చాక టైం 1 అయితే దాటిద్దండి. ఇక అన్నం వండుకొని కూర వండుకున్నాక 2:30 దాటిపోతుంది. 2:15 అయిద్దండి మేము తినబోయాక. ఇక మూమెంట్లోనైతే ఆకలి అయితే మస్తు ఆకలి అయ్యిద్ది. మనం కొంచెం టిఫిన్ తినేసి వెళ్తాంగా. ఇంకా ఆకలి అయితే బాగా అవుతుంది. నేనైతే తినేస్తానండి. మరొక వీడియోలో కలుద్దాం. బాయ్.